వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. 2026 సంవత్సరం వచ్చేసింది. ఈ నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా కొన్ని కొత్త క్రేజీ ప్రాజెక్టులు బయటకు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా వచ్చింది ఎవరు ఊహించినటువంటి ఒక ప్రాజెక్ట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి ఒక సినిమాని డైరెక్ట్ చేయబోతూ ఉన్నాడు అనేటువంటి విషయం ఇప్పుడు అధికారికంగా బయటకు వచ్చింది. ఆ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత రామ్ తాళూరి అలాగే ఆ చిత్ర రచయిత వక్కంతం వంశీ షేర్ చేసుకున్నారు. సో వక్కంతం వంశీ ఏం షేర్ చేసుకున్నారో ఒక్కసారి చూద్దాం. ఇది వక్కంతం వంశీ అఫీషియల్ హ్యాండిల్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ న్యూ ఇయర్. కేవలం మామూలు సంతోషం కాదు, అమితానందించేటువంటి కొత్త సంవత్సరం అని చెప్పేసి ఆయన అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ప్రౌడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ డ్రీమ్ ప్రాజెక్ట్ విత్ ది వన్ అండ్ ఓన్లీ పిఎస్పికే అని చెప్పేసి ఆయన ఎందుకు అది అమితానందాన్ని ఇస్తూ ఉంది ఈ సంవత్సరం అంటే కొత్త సంవత్సరం అది చెప్తూ ఉన్నాడు. పిఎస్పికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లో భాగమైనందుకు అని చెప్పేసి ఆయన గర్వంగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ అలాగే రామ్ తాళూరి, డైరెక్టర్ సురేందర్ అని ట్యాగ్ చేశాడు ఆయన. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ ఎంతగా వాళ్ళ ఆనందం మామూలు స్థాయిగా ఉండదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో ఆయన చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ని ఆయన ఆల్రెడీ పూర్తి చేశారు. త్వరలోనే ఆ సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత ఆయన ఏం సినిమా చేస్తారు, అసలు సినిమాలు చేస్తారా లేకపోతే మళ్ళీ కొంత గ్యాప్ తీసుకుంటారా అని చెప్పేసి చాలా ఊహాగానాలు వస్తున్నాయి. ఆ ఊహాగానాలకు తెరదించుతూ ఒక కొత్త ప్రాజెక్టు ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఇప్పుడు రామ్ తాళూరు కూడా ఆయన ఏమి దీనికి సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించి ఏం షేర్ చేసుకున్నారో కూడా చూద్దాం. ఇది రామ్ తాళూరి చేసినటువంటి పోస్ట్. ప్రొడ్యూసర్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ ఏ ఫుల్ హార్ట్. సో చేతులు జోడించి మొత్తం హృదయంతో ఆయన చెప్తున్నటువంటి పోస్ట్, ఇది పెట్టినటువంటి పోస్ట్. మై డ్రీమ్ బిగిన్స్ యాజ్ ప్రొడక్షన్ నెంబర్ 1 అండర్ జైత్రరామ మూవీస్. జైత్రరామ మూవీస్ అనేటువంటి ఒక కొత్త బ్యానర్ని స్థాపించినటువంటి ఆయన రామ్ తాళూరి దాని ప్రొడక్షన్ నెంబర్ 1 కింద ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. నేమ్డ్ విత్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ బై అవర్ బిలవ్డ్ పవర్ స్టార్ పిఎస్పికే అని చెప్పేసి ఒక లవ్ ఎమోజీని పెట్టారు. టీమింగ్ అప్ విత్ సురేందర్ రెడ్డి అండ్ వక్కంతం వంశీ. మనందరికీ తెలుసు సురేందర్ రెడ్డి డైరెక్టర్ అయిన దగ్గర నుంచి కూడా మొట్టమొదటి నుంచి వక్కంతం వంశీ అంటే అశోక్ అనేటువంటి సినిమా నుంచి వాళ్ళిద్దరి యొక్క కొలాబరేషన్ మొదలైంది. అప్పటి నుంచి వాళ్ళ కొలాబరేషన్ కంటిన్యూ అవుతూ వస్తూనే ఉంది. వక్కంతం వంశీ డైరెక్టర్ అయిన తర్వాత కూడా ఆ జంట మాత్రం విడిపోలేదు. సో ఆ తర్వాత కూడా వాళ్ళు కలిసి పనిచేశారు. సో ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్, ఫర్ ఎవర్ ప్రౌడ్ అని చెప్పేసి ఎప్పటికీ రుణపడి ఉంటాను, ఎప్పటికీ గర్విస్తూ ఉంటానని చెప్పేసి చెప్తున్నారు. దిస్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఈజ్ లోడింగ్ అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. అంటే అతి త్వరలోనే, అంటే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్లు ఈ సినిమాకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి అని చెప్పి మనకి అర్థమవుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈయన కూడా పవన్ కళ్యాణ్ని, డైరెక్టర్ సురేందర్ని అలాగే వక్కంతం వంశీని ట్యాగ్ చేశారు. సో ఇది మరి సురేందర్ రెడ్డి యాక్చువల్గా చూసుకుంటే కొంతకాలంగా ఆయన కెరీర్ ఒక రఫ్ ఫేజ్లో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆయన. ఎందుకంటే ఇంతకుముందు ఆయన తీసినటువంటి లాస్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో ఏజెంట్, అక్కినేని అఖిల్ హీరోగా ఆయన ఆ సినిమాని రూపొందించాడు. అది డిజాస్టర్ అయింది. ఆ సినిమా మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా చాలా భారీ స్థాయిలో నష్టపోయారు. ఒక్కసారి సురేందర్ రెడ్డి కెరీర్ని కూడా ఒకసారి చూద్దాం. సో మనం చూడొచ్చు, అతనొక్కడే ఆ సినిమా నుంచి 2005లో ఆయన తన కెరీర్ని చాలా ఘనంగా ప్రారంభించాడు. ఒక స్టార్టింగ్ సీనే ఒక షాకింగ్ సీన్, అది షాకింగ్ షాట్తో ఉంటుంది. అలాంటి అంటే ఒక అతన్ని హీరోయిన్ కత్తితో పొడిచేటువంటి సీన్ తోటి అది మొదలవటం చూసి అందరూ కూడా ఒక షాక్ గురవుతారు. సో సినిమా కూడా అలాగే పరుగులు పెడుతుంది. 2.5 గంటల టైము ఎలా గడిచిపోయిందో తెలియదు అన్నట్టుగా ఆ సినిమాని ఆయన రూపొందించాడు. అంత పకడ్బందీ స్క్రీన్ ప్లే తోటి ఆ సినిమాని రూపొందించాడు. అది సూపర్
హిట్ అయింది కళ్యాణ్ రామ్ కెరీర్లో. అలాగే తన సురేందర్ రెడ్డి అంటే క్రాంతి కుమార్ గారి శిష్యుడిగా ఆయన ఈ సినిమాను ప్రారంభించాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తోటి అశోక్, ఆ తర్వాత మహేష్ బాబు తోటి అతిథి, తర్వాత ఈ అంటే అశోక్ అతిథి ఆశించిన రీతిలో ఆడలేదు. కానీ కిక్ రవితేజ్తో చేసినటువంటి కిక్ సినిమా నిజంగా ఆయన కెరీర్కే కిక్ ఇచ్చింది. అటు రవితేజ్ కెరీర్ కూడా కిక్ ఇచ్చిందని చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తోటి ఓసరవెల్లి అనే సినిమా చేశారు. అది కూడా అంటే క్రిటికల్ గా ఆయనకు ప్రశంసలు అయితే దక్కాయి, కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన రీతిలో ఆడలేదు. ఆ తర్వాత రేసు గుర్రం నిజంగా ఆ టైటిల్ కి న్యాయం చేస్తూ రేసు గుర్రం లాగా బాక్స్ ఆఫీస్ దగ్గర దౌడు తీసింది. అల్లు అర్జున్ హీరోగా రూపొందించినటువంటి ఆ సినిమా. ఆ ఉత్సాహంతో ఆయన మళ్ళీ కిక్ సీక్వెల్ గా కిక్ 2 చేశారు, కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ధ్రువ అనేటువంటి సినిమా, అది తమిళం నుంచి రీమేక్ చేశారు, ఒక మోడరేట్ సక్సెస్ సాధించిందని చెప్పేసి చెప్పాలి. ఆ తర్వాత ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ మెగాస్టార్ చిరంజీవి తోటి ఒక కాస్ట్యూమ్ డ్రామా, ఒక పీరియడ్ డ్రామా, అది సైరా నరసింహారెడ్డి సినిమాని రూపొందించడం. సో అది ఎంత బాగా ఆయన చిత్రీకరించాడు కానీ బట్ అది కూడా కాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్పేటువంటి మాట. సో ఆ తర్వాత ఇదే మనం ఇప్పుడు చెప్పుకుంది 2023 అంటే ఏకంగా 4 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఏజెంట్ అనే సినిమా చేస్తే ఆ సినిమా ఇద్దరు కెరీర్లకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది, అఖిల్ అక్కినేనికి అలాగే సురేందర్ రెడ్డి ఇద్దరు కూడా. ఇది మరి ఇప్పుడు ఏజెంట్ లాంటి సినిమా చేసిన తర్వాత నిజంగా ఆయనతోటి స్టార్ హీరోలందరూ కూడా చేయటానికి ముందుకు రాలేదనే మాట వాస్తవం. అయినప్పటికీ కూడా ఏకంగా పవన్ కళ్యాణ్ని డైరెక్ట్ చేసేటువంటి అవకాశాన్ని సంపాదించారంటే అది చిన్న విషయం కాదు. సో ఆ స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ గారికి బాగా నచ్చడం వల్లే ఆయన ఒప్పుకున్నారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. రైటర్గా వక్కంతం వంశీ చాలా ప్రతిభావంతుడు. ఆయన అల్లు అర్జున్ కథానాయకుడుగా తన తొలి చిత్రాన్ని నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అని చెప్పేసి ఏదైతే ఆ మూవీ తీశారో దాన్ని ఆయన తీసిన విధానం ఆకట్టుకుంది అని చెప్పారు, కానీ బట్ కొంత స్క్రీన్ ప్లేలో దొరికినటువంటి ఆ లోపాల కారణంగా అంటే ఒక యాంగర్ మేనేజ్మెంట్ తోటి ఇబ్బంది పడేటువంటి ఒక సైనికుడు సూర్య, అతని కథని ఆయన చెప్పేటువంటి విధానంలో దొరికినటువంటి కొన్ని లోపాల వల్ల ఆ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదని చెప్పేసి చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆయన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అని చెప్పేసి ఈ సినిమాని నితిన్ తోటి రూపొందించాడు, కానీ టైటిల్కి అది న్యాయం చేయలేదు, ఎక్స్ట్రాడినరీగా ఆడలేదు, ఆర్డినరీగా కూడా ఆడలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర. సో మళ్ళీ అంటే 2023 తర్వాత వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ డైరెక్షన్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు సురేందర్ రెడ్డితో కలిసే ఆ స్క్రిప్ట్ని రూపొందించి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వినిపించి ఆయన దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకొని ఆ సినిమాని ఇప్పుడు పట్టాల్లోకి ఎక్కిస్తున్నారని చెప్పేసి మనకి అర్థమవుతుంది. సో రైటర్గా మాత్రం తను చాలా మంచి ప్రతిభను చూపించాడని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రేమ కోసం అనేది మొదలుపెడితే కలుసుకోవాలని కానివ్వండి, అశోక్, అతిథి, ఇవన్నీ కూడా ఎటు తిరిగి సురేందర్ రెడ్డితో ట్రావెల్ అయ్యాడు. కాబట్టి సురేందర్ రెడ్డితో కాకుండా కూడా ఎవడో అనే సినిమా చేశాడు, వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసినటువంటి సినిమా. అలాగే పూరి జగన్నాథ్తో టెంపర్ మూవీ చేశాడు. ఇక 6 అడుగుల బుల్లెట్ అని చెప్పేసి ఆ సినిమాని బి గోపాల్ డైరెక్షన్ లో ఆయన చేశాడు. ఇలా కొన్ని ఈ సినిమాలన్నీ చేశాడు. రైటర్గా ఏదో తక్కువ సినిమాలు మాత్రమే ఫెయిల్ అయినట్టు కనిపిస్తాయి, కానీ బట్ మిగతా అన్ని సినిమాల్లో తన ప్రతిభను ఆయన చూపించారు. సో ఇలా సురేందర్ రెడ్డి ప్రతిభని ఎవరు కాదనలేరు. కొన్ని అంశాల్లో ఆయన కొన్ని బలహీనతలు ఉన్నాయి. వాటిని ఆయన అధిగమించి ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఈ సినిమా తీస్తారని చెప్పేసి అభిమానులందరూ, పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, అలాగే ఈ సినిమాలో ఇంకెవరెవరు పనిచేయబోతున్నారు, హీరోయిన్ ఎవరు, అలాగే మిగతా క్యాస్టింగ్ విలన్ ఎవరు, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఢీ కొట్టేటువంటి ఆ విలన్ ఎవరో తెలుసుకోవాలని చెప్పి అందరికీ ఉంటుంది. అలాగే మిగతా క్రూ మెంబర్స్ ఎవరనేది మళ్ళీ మరోసారి మనం మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us wait and see.